యాకోబు ఆ రాత్రి చేసిన ప్రార్థన బట్టి ఏశావు హృదయాన్ని దేవుడు మార్చేశాడు. మన జీవితాలను గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. ఏ పరిస్థితులైనా, ఎలాంటి వ్యక్తులను మార్చాలన్నా, మన ఇంట్లో వాళ్ళ పరిస్థితులు, మన ఇంట్లో ఉన్న మనుషుల హృదయాలు మారాలంటే మనం చేయాల్సిన ఒకటే ప్రార్థన. మనం దిగులు పడుతూ కూర్చుంటే ఏమి సాధించలేము. భయముతో కూర్చుంటే ఏమి చేయలేము. దిగులుతో భయముతో ఉంటే ఏమీ చేయలేము. కలవరంతో ఉంటే ఏమీ చేయలేము. కానీ ప్రార్థన చేస్తుంటే దేవుడి కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తేనే ఆ పరిస్థితులు మార్చగలుగుతాడు. ఈరోజు అదే యాకోబు, భయపడబాకు. యాకోబు, ఇశ్రాయేలు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవకుడువు, నేను నిన్ను